హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మా టైమ్స్. నా పేరు శ్రీకాంత్ కోరంట్ల. ఈరోజు మనం ఆన్లైన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఆన్లైన్ రీసెర్చ్ మరియు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది సిఎస్ఐఆర్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ జమ్మూ కంబైన్డ్గా స్పాన్సర్ చేస్తున్నాయి. అసలు ఈ ఆన్లైన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎన్ని మంత్స్ ఉంటుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అదేవిధంగా అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి అనే అన్ని విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు బెటర్ క్లారిటీ కోసం వీడియో చివరిదాకా చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దండి. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో టు ద మెయిన్ వీడియో. దేశంలో రెండు ప్రఖ్యాత రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అన్నటువంటి సిఎస్ఐఆర్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఈ కోర్సెస్ చేయడం వల్ల ఏంటంటే మీ రెజ్యూమ్ అనేది వెయిట్ పెరుగుతుందండి. అదేవిధంగా మీరు తెలియని కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకుంటారు. కానీ ఈ 2 months అనేది మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇది ఈజీగా మీకు దొరకవచ్చు, కానీ ఈజీగా కంప్లీట్ అయితే కాదండి. సో వీడియో మీకు అర్థం కోసం చివరిదాకా చూడండి. ఈ వెబ్సైట్లో కింద చూడండి, సిఎస్ఐఆర్ ఐఏఎం ట్వీట్ చేసింది. సిఎస్ఐఆర్ ఐఏఎం లాంచెస్ అన్ ఆన్లైన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2021. ప్రాస్పెక్ట్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్ పర్సూయింగ్ దేర్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై త్రూ ఐఏఎం వెబ్సైట్ అని ఇందులో ట్వీట్ చేశారు. మనం ఈ వెబ్సైట్లోకి వెళ్దాం. ఈ లింక్ ఓపెన్ చేసినట్లయితే సిఎస్ఐఆర్ ఐఏఎంకి సంబంధించిన రీసెర్చ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా. సిఎస్ఐఆర్ ఐఏఎం రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ RNTP 2021 అండి. లాస్ట్ డేట్ టు అప్లై 20th July 2021 అండి. ఈరోజు 9th July కదా, 20th July. సో యూ హ్యావ్ సఫిషియంట్ టైం ఒకసారి ఆలోచించుకోవడానికి. దీని గురించి డీటెయిల్గా ఇది ఎప్పుడు జరుగుతుందంటే July 2021 నుంచి September 2021 వరకు జరుగుతుంది. అంటే 2 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట. మెయిన్ డీటెయిల్స్ కోసం ఈ విధంగా డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ని ఒకసారి క్లిక్ చేద్దాం. ఈ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అయిందండి. సిఎస్ఐఆర్ ఐఏఎం ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ RNTP 2021 July 2021 to September 2021. Advertisement: CSIR IIM Jammu is offering 2 months online research and training program. CSIR RNTP 2021 అనే నేమ్తో పిలుస్తారండి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని, విచ్ ఆఫర్స్ ట్రైనింగ్, డిజర్షన్ అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ట్రైనింగ్ అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ అండి. డిజర్షన్ అంటే PhD స్టూడెంట్స్ కోసం యూజ్ చేసే వర్డ్ అది. అదేవిధంగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అండి. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది మీరు అకాడమిక్ చదువుతూ కానీ ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేయవచ్చు అనమాట. టు గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ హూ వుడ్ లైక్ టు పర్స్యూ their academic projects and training under the above set title for 2 months as a part of their academic curriculum. మీ అకాడమిక్లో అంటే MScలో ఫైనల్ ఇయర్లో కానీ BScలో ఫైనల్ ఇయర్లో కానీ మీకు ప్రాజెక్ట్ ఉన్నట్లయితే ఈ అకాడమిక్ కరికులం గురించి కూడా కరికులంలో కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా ట్రైనింగ్ అంటే MSc BSc కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్లో కూడా మీరు ఈ ప్రోగ్రామ్ చేయవచ్చండి. ఇక్కడ చిన్న క్లారిటీ నాకు కావాలండి. గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే B.Pharmacy అండ్ M.Pharmacy స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారా లేదని ఒక చిన్న డౌట్ అండి. 99% అయితే ఎలిజిబుల్ అవుతారు, అది కూడా బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కాబట్టి. స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ CSIR IAM's వెబ్సైట్ టు గెట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఆన్ వేరియస్ R&D ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్. వాళ్ళు CSIR IAM వెబ్సైట్ని విజిట్ చేయమని అడుగుతున్నారు. ఏ అయితే R&D ఎక్స్పర్ట్స్ ఉన్నాయో వాళ్ళ అన్నింటినీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయమని కోరుతున్నారు. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మే అప్లై ఆన్లైన్ త్రూ CSIR IAM's వెబ్సైట్. ద డెడ్లైన్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్స్ ఆన్లైన్ త్రూ అవర్ వెబ్సైట్ www.iam.res.in అండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు 20th July 2021 లోపు అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ ఇచ్చారు కదా. నో ఫీజ్ షల్ బి చార్జ్డ్ CSIR IAM ఫర్ ఆన్లైన్ RNTP 2021 అండర్ సైంటిఫిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డ్యూ టు COVID-19 అని ఇచ్చాడు. నో ఫీజ్ షల్ బి చార్జ్డ్ అండి. ఈ ఏదైతే ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఉందో దానికి ఎటువంటి ఫీజు ఉండదండి.
ఒక్కసారి ఇలాంటి ప్రాజెక్ట్ అనేది మీ రెజ్యూమ్లో ఉంటే, 2 దేశంలో ప్రఖ్యాత సంస్థలు అండి సిఎస్ఆర్ అనేది మీ అందరికీ తెలుసు. అదేవిధంగా IIIM అనేది కూడా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్కి చాలా మంచి నేమ్ ఉందండి జమ్మూలో. ఇలాంటి కోర్సు రావడం వల్ల ఏంటంటే మీ రెజ్యూమ్ వెయిటెడ్ 2 to 3 ఫోల్డ్ అని పెరిగిపోతుంది. మీరు కూడా చాలా నేర్చుకుంటారండి. ప్రపోజ్డ్ థీమ్ ఏరియాస్ సిఎస్ఆర్ ఐఐఎం రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఏ థీమ్ ఏరియాస్లో వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు అంటే కింద ఇచ్చారండి ఏరియాస్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా గురించి మీరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మీరు దానికి యాప్ట్ అవుతారో లేదో చూసుకొని, ఎందుకంటే నేను నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా చెప్తాను. ఆ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా మీరు జాగ్రత్తగా చివరిదాకా వినండి. ఆ తర్వాతే మీరు మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి లింక్ చేసి చూసుకుంటే మీకు బెటర్ క్లారిటీ ఉంటుందన్నమాట. లేదంటే మళ్ళీ బ్యాక్ వచ్చి వీడియో చూడాల్సి ఉంటుంది. ప్రపోజ్డ్ థీమ్ ఏరియాస్ అనేవి 13 ప్రపోజ్డ్ థీమ్ ఏరియాస్ ఉన్నాయి. ఒకటి నేచురల్ ప్రొడక్ట్ కెమిస్ట్రీ అండి, అదేవిధంగా మెడిసినల్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ అండి. చూడండి చాలా మంచివి ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అండి. అదేవిధంగా ఇన్ఫెక్షన్ ఫార్మకాలజీ, ఫెర్మెంటేషన్ టెక్నాలజీ, మైక్రోబయల్ బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ఫార్మకాలజీ, అదేవిధంగా అగ్రోనమీ, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అండ్ అగ్రో టెక్నాలజీ, అదేవిధంగా బోటనీ అండ్ ప్లాంట్ టెక్నాలజీ, పీకే అండ్ పీడీ టాక్సికాలజీ, మాలిక్యులర్ బయాలజీ, అదేవిధంగా బయో ఇన్ఫర్మాటిక్స్ అండ్ కెమ్ ఇన్ఫర్మాటిక్స్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన ఏరియాస్లో రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉందండి. చూడండి, ఎవరికైతే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఏ క్వాలిఫికేషన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చదివితే మీరు అనలిటికల్ కెమిస్ట్రీ మీద కానీ క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ అష్యూరెన్స్లో కానీ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ అయితే మైక్రోబయల్ బయోటెక్నాలజీ, అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన కోర్సెస్ అయితే అగ్రోనమీ, పోస్ట్ హార్వెస్ట్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్. ఈ విధంగా ఎవరెవరు వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ని తీసుకుంటే మీకు అనేది కెరీర్లో చాలా బాగుంటుంది. అదేవిధంగా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారండి. ఫర్ ట్రైనింగ్ డిజెషన్ ఇంటర్న్షిప్ అండర్ సిఎస్ఐఆర్ ఈ ప్రోగ్రామ్ కింద. ఇంతకుముందే చెప్పుకున్నాను, ట్రైనింగ్ అంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, డిజెషన్ అంటే పిహెచ్డీస్ ఇన్ ద రీసెర్చ్కి సంబంధించి, ఇంటర్న్షిప్ అంటే అకాడమిక్ జరిగేటప్పుడే మీకు జరిగే ఇంటర్న్షిప్ అండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి పూర్తిగా చూడండి. ప్రాస్పెక్టివ్ రీసెర్చర్స్ ఆర్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ ప్రోగ్రామ్ మస్ట్ endure and get prior information about different R&D activities of CSR IIIM to shoot their compatibility in the given program. ఎవరైతే రీసెర్చర్స్ ఉన్నారో అంటే పిహెచ్డి ఎవరైనా చేస్తూ ఉంటే ఈ COVID-19 పాండమిక్ వాళ్ళ ఇంట్లోనే ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి వాళ్ళు ఒకసారి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి R&D యాక్టివిటీస్ ఏంటో ఒకసారి చూసుకొని వాళ్ళకి ఏదైతే కంపాటబిలిటీగా ఉంటుందో ఆ కోర్స్ చేయమని చెప్తున్నారు. The next one వచ్చేది the course and training completion certificate shall be given only after submission of project report duly countersigned by the assigned mentor. మీకు ఈ సర్టిఫికేట్ కంప్లీషన్ అయినట్టు ఎప్పుడు వస్తుందంటే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద ఎవరైతే మీకు అజైన్ చేశారో మెంటర్ని, అంటే ఎవరైతే మీకు ప్రొఫెసర్ని అలాట్ చేశారో తన సైన్ కూడా కంపల్సరీగా ఉండాలి. సో చాలా జాగ్రత్తగా చేయాలి. అదేవిధంగా థర్డ్ టర్మ్స్ అండ్ కండిషన్ అంటే స్టూడెంట్స్ మే ప్లీజ్ నోట్ దట్ దే రిక్వెస్ట్ ఫర్ ది అబౌవ్ సెట్ ప్రోగ్రామ్స్ ఆర్ సబ్జెక్ట్ టు ద గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ అండ్ సెలక్షన్ ఫర్ ది సేమ్ ప్రోగ్రామ్. ఓకే, వన్స్ ద సెలక్షన్ ఈజ్ గ్రాంటెడ్ స్టూడెంట్స్ మే ఫాలో ది స్పెసిఫైడ్ అప్లికేషన్ ప్రొసీజర్. The institute is free to adopt its own criteria based on academic credentials and background of candidates. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎవరైతే స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు మా దగ్గర ఒక క్రైటీరియా ఉంటుంది అకాడమిక్ క్రెడెన్షియల్కి సంబంధించి కానీ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్ కానీ ఆ రైట్స్ అన్నీ మాకే ఉన్నాయని చెప్తున్నానండి. అదేవిధంగా స్టూడెంట్స్ సీకింగ్ ఆర్గనైజేషన్ డిజర్షన్ ప్రాజెక్ట్ వర్క్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ త్రూ CSIR IIM Jammu have to submit recommendation letter from the head of the organization or department on their institutional letter after selection of the same program. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే అండి వాళ్ళు ఎవరైతే డిజెషన్ కానీ ప్రాజెక్ట్ వర్క్ కానీ ఇంటర్న్షిప్ కానీ చేస్తున్నారో వాళ్ళు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ చదువుతున్నారో ఆ ఆర్గనైజేషన్ హెడ్ ద్వారా కానీ లేదైతే మీరు పిహెచ్డి చేస్తున్నట్లయితే ఆ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మీ ఇన్స్టిట్యూషనల్ లెటర్ హెడ్ ఉంటుంది కదా దాని మీద పర్మిషన్ లెటర్ రికమెండేషన్ లెటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. అదేవిధంగా రీసెర్చర్స్ ఆర్ స్టూడెంట్స్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ షల్ నెసెసర్లీ చెక్ CSIR IIIM website for updates, results and selection in CSIR IIIM RNTP 2021. ఒకసారి మీరు
నేను అప్లికేషన్ ప్రొసీజర్ చెబుతాను కదా, మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఏదైతే అప్డేట్స్ ఉంటాయో కానీ రిజల్ట్స్ కానీ సెలక్షన్ ఉంటుందో మేము ఈ వెబ్సైట్లో అప్డేట్ ఇస్తూ ఉంటాం, మీరు కొంచెం ఫాలో అవ్వండి అని చెప్తున్నారు ఈ వెబ్సైట్ ద్వారానే. అదేవిధంగా రీసెర్చర్స్ అండ్ స్టూడెంట్స్ కెన్ గివెన్ ఆప్షన్ in stream wise and department wide as per their interest or background for being considered for selection in CSIR IIM RNDP 2021. ఎవరైతే రీసెర్చ్ ఉన్నారో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆప్షన్ ఇస్తారండి, స్ట్రీమ్ వైజ్ కానీ డిపార్ట్మెంట్ వైజ్ కానీ. అంటే మీరు చదువుతున్న ఎడ్యుకేషన్ ఏంటి, ఎందులో చేస్తే బాగుంటుంది రీసెర్చ్ అనేది ఆప్షన్ ఇస్తారు, దాని విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా రీసెర్చర్స్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ that any patent, copyright, design, registration or research paper from the investigation, research and internship training program shall not be published, disclosed to any person, institution, and the results of same can be published with the approval of the competent authority. మీరు ఏదైతే ఇక్కడ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చేసే పేటెంట్ గురించి కానీ, కాపీరైట్స్ గురించి కానీ, డిజైన్ రిజిస్ట్రేషన్ కానీ, రీసెర్చ్ పేపర్ గురించి కానీ ఎక్కడ పబ్లిష్ చేయకూడదు, అదేవిధంగా దీని గురించి ఎక్కడ డిస్కస్ చేయకూడదు అని రాశారండి. లాస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే ఫర్ ఎనీ టెక్నికల్ ఇష్యూ, ఏ టెక్నికల్ ఇష్యూ వచ్చినా సరే కింద మెయిల్ ఐడి ఇచ్చారండి. క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ ఆన్ ఈమెయిల్ webmaster@IIM.ac.in అని మీ డౌట్స్ అన్నీ ఈ ఈమెయిల్ ఐడికి సెండ్ చేయండి. అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ, లేదంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని సబ్మిట్ చేయాలండి. ఇదండి బ్రీఫ్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి. అదేవిధంగా మనం ఎలా అప్లై చేయాలో దాని గురించి కూడా చూద్దామండి. అప్లికేషన్ ప్రొసీజర్ గురించి కూడా ఒకసారి చూద్దాం. ఈ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా నీట్గా చివరిదాకా చూడండి, లేదంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఈ ఇంత క్లియర్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే మధ్యలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ ఈ వీడియోకి వచ్చి చూసి ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. అప్లికేషన్ ప్రొసీజర్ కూడా క్లియర్గా చూడండి, ఒకసారి చూసిన తర్వాత మేడం మీరు అప్లై చేయండి. ఆన్లైన్ అప్లై హియర్ అండి, ఈ లింక్ అనేది మీకు ఇస్తానండి. ఎలా అప్లై చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలి ఆన్లైన్ అప్లై హియర్ అని. ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ అని ఓపెన్ అవుతుందండి. ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఉందండి, లేదంటే న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఇక్కడ CSIR IIM రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ RNTP 2021 జూలై 2021 సెప్టెంబర్ 2021 ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ న్యూ యూజర్ షుడ్ రిజిస్టర్ బిఫోర్ ఇట్ లాగిన్. క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్స్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. ఇది ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ ఉంది. కైండ్లీ టేక్ ద ప్రింట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్ తీసుకోండి. మీరు డాక్యుమెంట్స్ ఏదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందో ఇందులో అవి PDF, JPG అండ్ PNG ఫార్మాట్స్ ఓన్లీ అప్లై చేయాల్సిందండి. ఇందులో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఇందులో లాగిన్ అవ్వాలండి. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేద్దాం. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసాం కదండి, రిజిస్ట్రేషన్ అడిగింది. ఇక్కడ నేమ్ అండ్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నేమ్ అండ్ డీటెయిల్స్, మీ నేమ్ అండ్ డీటెయిల్స్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. కింద రిజిస్టర్ అని ప్రెస్ చేయండి. చూడండి రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, దీన్ని ఓకే చేయండి. ఇక్కడ మళ్ళీ మనం హోమ్ పేజ్లోకి వచ్చామండి. ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. సో లాగిన్ సక్సెస్ అయిందండి మంది. సో మనం అప్లికేషన్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ 3 ఉన్నాయండి. ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చేసి కింద మీకు
ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాలండి. ఇవన్నీ అప్లోడ్ చేస్తే ఈ విధంగా మీకు ఫైల్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అండ్ సేవ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ 1 by 1 మనం అప్లై చేద్దామండి. పర్సనల్ డీటెయిల్స్, ఇన్ విచ్ టీమ్ ఏరియా యూ వాంట్ టు పర్స్యూ యువర్ ట్రైనింగ్, డిజర్షన్ ఆర్ ఇంటర్న్షిప్ అని ఉంటే నేనైతే అనలిటికల్ కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నాను అండి. అదే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ రాయండి. ఫోటో ఒకటి చూజ్ చేసుకోండి. ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఎవరైతే డౌట్స్ ఉంటాయో, ఎవరైతే ఫీల్ చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నారు. ఎవరైతే ఇదంతా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే మాత్రం డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి ఇవన్నీ ఈ విధంగా మీరు చేసుకోవచ్చండి వెబ్సైట్లోనే. అదేవిధంగా ఈ ఫోటోగ్రాఫ్ అనేది నాట్ ఎక్సీడ్ 50 KB సైజ్ అని ఇచ్చాడు. ఫాదర్స్ ఆర్ హస్బెండ్ నేమ్ అని ఇచ్చాడు. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఇచ్చారండి. ఇక్కడ 10th and 12th మార్క్ షీట్స్ కంబైన్స్ ఇన్ సింగిల్ డాక్యుమెంట్ అండి. మీ 10th and 12th మార్క్ షీట్స్ అనేవి మీరు డిఫరెంట్ స్కాన్ ఉన్నాయి కదా, అలాంటి వాటిలో కంబైన్ చేసి సింగిల్ డాక్యుమెంట్గా మీరు అప్లోడ్ చేయాలి. మీరు చాలా జాగ్రత్తగా చూడండి అప్లై చేసేటప్పుడు. ప్రజెంట్ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే చేస్తున్నాను అండి. అదేవిధంగా డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఆల్ డిగ్రీ కంబైన్డ్ యాజ్ ఎ సింగిల్ డాక్యుమెంట్స్ అండి. అన్ని డిగ్రీ సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయో మీరు సెమిస్టర్ వైజ్ అయితే అన్ని సెమిస్టర్ ఒక సింగిల్ డాక్యుమెంట్గా చేసి మనం ఇందులోకి వెళ్ళి అప్లోడ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఓడి చేస్తున్నాను, కానీ మీరైతే అన్నీ అప్లోడ్ చేయాలండి. ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం కాబట్టి ఒరిజినల్ డిగ్రీ చేస్తున్నాను. అదేవిధంగా ఐడి అండ్ అడ్రస్ ప్రూఫ్ అండి, దానికోసం కూడా మీ అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అవన్నీ మీరు అడ్రస్ ప్రూఫ్ ఈ విధంగా ఎనీ అదర్ డాక్యుమెంట్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా అయినా కానీ మీ దగ్గర ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ
దీనికి యూజ్ అవుతుంది అంటే మీరు అందులో అప్లోడ్ చేయొచ్చండి. అదేవిధంగా సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ స్టార్ ఉంది కదండి, ఇది కంపల్సరీగా చేయాలన్నమాట. సిగ్నేచర్ అప్లోడ్ మీ సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద తీసుకుని దాన్ని ఒక ఫోటో తీసుకొని దాన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసుకోండి, లేదంటే ఇమేజ్ మోడ్లో కూడా తీసుకుంటుంది కాబట్టి దాన్ని మీరు అప్లోడ్ చేయండి. ఇప్పుడు నా దగ్గర సిగ్నేచర్ లేదు కాబట్టి నేను జస్ట్ ఏదో ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నాను అండి, లేదంటే నేను ముందుకు తీసుకెళ్ళదు. సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి. చూడండి, నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వెళ్ళాం. స్టెప్ 2 ఆఫ్ 3 అండి. మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి కదా. ఇక్కడ కోర్స్ ఇచ్చారండి, 10th 12th ఆర్ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా స్కూల్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, సబ్జెక్ట్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఈ విధంగా ఇచ్చాడు. యాడ్ క్వాలిఫికేషన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. మీ అన్ని యాడ్ క్వాలిఫికేషన్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మీకు నెక్స్ట్ అనేది వస్తుంది అనమాట. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఇచ్చారండి. ఎక్స్పీరియన్స్ సబ్మిట్ ఈచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 or 3 కంపెనీస్లో వర్క్ చేస్తున్నారంటే ఆ ఎక్స్పీరియన్స్ రావాలండి. కింద నోట్ ఇచ్చారండి, ఫ్రెషర్స్ లీవ్ దిస్ పార్ట్ ఫర్ బ్లాంక్ అండి. దీన్ని ఫ్రెషర్స్ అన్న బ్లాంక్గా లీవ్ చేయొచ్చండి. ఇక ఫైనల్గా దీన్ని సబ్మిట్ చేయాలండి. మీకు అనేది వాళ్ళు దీనికి సంబంధించిన ఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంచుతారనమాట. ఇది చాలా మంచిదండి. మీ రెజ్యూమ్ అనేది బాగా వెయిటేజ్ పెరుగుతుంది కాబట్టి అందరూ దీన్ని ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు. మీకు బాగా యూజ్ అవుతాయండి. దీనికి మన ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ బాయ్.